సో ప్రస్తుతం మనతో పాటు వెంకట్ తేజావత్ గారు ఉన్నారు, ఎన్ఎస్సిఐ రాష్ట్ర నాయకులు. చెప్పండి వెంకట్ గారు, ఏంది నిన్న అల్లు అర్జున్ ఇంటి ముట్టడి కావచ్చు, తర్వాత ఎన్ఎస్సిఐ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనాలు చేయడాలు కావచ్చు, ఏంటి ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఎందుకు అల్లు అర్జున్ పైన ఇంత కక్ష పెంచుకున్నారా, లేకపోతే ఆయన చేసినటువంటి తప్పుకి మీరు విధిస్తున్నటువంటి శిక్ష అనుకోవచ్చా? ఇక్కడ మీరు ఒకటి చూడండి. రేవతి అనే వ్యక్తి ఒక ఫ్యాన్ మహిళ, తను చనిపోకపోయి ఉంటే ఇంత ఇష్యూ అయ్యేది కాదు. తను చనిపోయారు. చనిపోయిన తర్వాత వారి స్పందన, వారి మాట విధానం, అక్కడ జరిగిన ప్రక్రియ, వాళ్ళు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధానము, ఇదంతా చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరు కక్ష సాధింపు చేయలే. కానీ బాధితురాల పక్షాన, మృతురాల పక్షాన అయితే మాట్లాడాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా, ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వమే కీ రోల్ ప్లే చేసి ఉంటుంది కాబట్టి ఆ కోణంలో పోయినప్పుడు వారు కూడా దీన్ని, అల్లు అర్జున్ గారు కూడా నిజంగా మాది మిస్టేక్ అయిందని చెప్పుకుంటూ అయిపోయేది. కానీ ఆ మార్కెటింగ్ స్టైల్ ఉంటుంది చూడండి. నేను ఒక సినిమా తీశాను, ఆ సినిమా ఎక్కడ డీమోర్లు కావద్దు, నా కలెక్షన్ నాకు వచ్చేంత వరకు నేను గమ్మున ఉండాలన్న ఆలోచన ఏదైతే ఉందో, ఆ ఆలోచన చేతే ఎప్పటికప్పుడు ఏది ప్రభుత్వాన్ని కౌంటర్ ఇవ్వాలి, లేకపోతే అందరిని పిలిపించుకొని నా బలం ఏందో చూపించుకోవాలి, ఆ కారణం చేత ఉంది. కానీ అరే చనిపోయిన అబ్బాయి అంటే చావు బతుకుల మధ్య ఉన్న అబ్బాయి పరిస్థితి ఏంది, లేకపోతే చనిపోయిన మహిళ పరిస్థితి ఏముంది, ఇవన్నీ ఆలోచించుకుంటలేరు. ఇక్కడ పోలీసు ఒకళ్ళు చెప్తుంటే వాళ్ళు ఇంకోటి దాన్ని ఇచ్చే కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో హైకోర్టులో మేనేజ్ చేసినట్టు అన్ని చోట్ల మేనేజ్ చేస్తామంటే కుదరదు కదా రాజన. దేనికైనా ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, అక్కడ సినారియోను మొత్తం లోతుగా వెళ్ళి నేను మళ్ళీ ఇంకా లోతుగా వెళ్ళదలుచుకోలే. కానీ ఒకటైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం రాజన, ఈరోజు తెలంగాణ సమాజంలో కానీ, తెలుగు ప్రజల తరపున కానీ, ఈరోజు హీరోలను కానీ, సినిమా సెలబ్రిటీస్ని కానీ ఒక బోయాలు పల్లకి మోసినట్టు వీళ్ళని పల్లకి మోస్తారు. ఆ పల్లకి మోసిన ఎవరైతే ఉన్నారో, నేను నీకు పైసలు నీ మీద భారం వేసి మరీ నీ చేత మోపించుకున్నట్టు ఉంటుంది. బెనిఫిట్ షోలని స్టార్ట్ చేసుకున్నారు. ఆ బెనిఫిట్ షోలలో వీళ్ళు కనీసం అంటే 3,000 టికెట్లు పెంచుకున్నా కూడా ఎక్కడ ఇచ్చేయాలి. ఆ బెనిఫిట్ షోలు కూడా ఎవరు చూస్తారండి? ఫ్యాన్సే చూస్తారు. ఆ ఫ్యాన్స్ పైసలు ఎక్కువ ఇచ్చి మరీ చూస్తారు. వాళ్ళే మళ్ళీ రేటింగ్లు ఇస్తారు, వాళ్ళే దానికి కట్అవుట్లు పెడతారు, వాళ్ళే అంతా చేస్తారు కదా. ఆ ఫ్యాన్స్కి మీ ద్వారా జరిగే మేలేంటి? వాళ్ళ తల్లిదండ్రులకు ఆర్థిక భారం తప్ప. చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు మీకోసం ఒక బోయలు పల్లకీలు మోసినట్టు మీకోసం మోస్తుంటే వాళ్ళ మీద ఆర్థిక భారం పెట్టుడే కాకుండా ఈరోజు వాళ్ళే చనిపోయిన తర్వాత మీరు స్పందించే విధానం ఇంత రూడ్గా ఎట్లుంటుంది? అంటే మీకు అవసరం వచ్చినప్పుడు ఎంత దూరమైనా పోతారు, మీకు అవసరం లేనప్పుడు ఎంత దూరమైనా వదిలేస్తారా? ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విషయంలో మీరు ఇచ్చిన హైప్కి, మీరు చేసిన పనికి అక్కడ ఇబ్బంది అవుతుంది. రోడ్లు కంజెస్టెడ్గా ఉన్నాయి, థియేటర్ కంజెస్టెడ్గా ఉందని తెలిసిన తర్వాత కూడా మీ మామ ఒక కారులో, మీ కూతురు ఒక కారులో, నువ్వు ఒక కారులో, మీ సినిమా క్రూ అంతా ఒక కారులో, ఒక్కొక్క కారులో వచ్చుకున్నప్పుడు ఇంకా సినిమా ఎవరు చూస్తారు? మీరే చూసుకోండి. మరి మీరే ఒక థియేటర్ మొత్తం ఓన్ చేసుకొని ఈ బెనిఫిట్ షోలో భాగంగా ఫ్యాన్స్ ఎవరికి అవకాశం ఇవ్వకుండా మీరు చూసుకున్న తర్వాత బయటకు వెళ్తారు, ఇచ్చేయండి. ఇక్కడ ఒక వికృత ఆనందం నడిచింది రాజన్న. వికృత ఆనందం ఏం నచ్చిందంటే, వికృత ఆనందం ఏం పొందిరంటే, వీళ్ళందరూ ఫ్యాన్స్ యొక్క క్రేజ్ని చూసి దాన్ని మేము అంటే వాపును బలుపు అనుకుంటాం చూడండి. ఆ వాపును బలుపు అనుకున్నారు. ఆ బలుపును ప్రదర్శించే పనిలో భాగంగా ఒక మృతురాలి ప్రాణం పోయిన తర్వాత కూడా స్పందించే విధానం మంచిగా లేదు. కనీసం కృతజ్ఞత ఉండాలి రాజన్న. ఇప్పుడు వీళ్ళు వేసిన పని వల్లనే కదా వాళ్ళంతా సాగిపోయారు. ఐకాన్ స్టార్ అంట, బొంగులో స్టార్ అంట. వీళ్ళు చేసేది ఏంది రాజన్న? మన తెలంగాణ ప్రఖ్యాతి కానీ, తెలుగు ప్రజల ప్రఖ్యాతి కానీ వీళ్ళ చేతిలో ఉండదు. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే. మేము రాజకీయాలను శాసిస్తాం, రాజకీయ నాయకులు శాసిస్తాం, మేము చెప్పింది వేదం అనుకుంటే ఎట్లా రాజనా? అందరిని ఇప్పుడు మీరు ఒక్కటి చూడండి, ఎంత బాధాకరమైన సిచ్యువేషన్ మేము చూసినామంటే, పరామర్శించడంలో విచక్షణ లేనోడు, పిల్లి కూడా బిచ్చమైనోడు అందరూ పోయి పరామర్శించడం, మేమేం దాన్ని కాదని అంటలేము. ఆర్నారాయణమూర్తి కూడా పోవడం ఏంటో మాకు అర్థం కాలేదు. సరే పోయారు, అల్లు అర్జున్కి ఏదో కాలు ఇరిగింది, కన్ను ఇరిగింది, ఇంకేదో కుష్ఠరోగం వచ్చినట్టు పోయి పరామర్శించారంటే ఓకే, కాదనట్లేము. కానీ బాధిత బాలుడు అతన్ని పరామర్శించాలి కదా. ఎవరైతే ఒక చనిపోయిన మృతురాలు ఉందో వారిని పరామర్శించాలి కదా. మరి ఎందుకు పరామర్శించాలి? అంటే మీకంటే ఇబ్బంది వచ్చినప్పుడు అందరూ ఒక చోట కన్సల్టేట్ అవుతారు. అవతల ఎటు చచ్చినా పర్లేదు నా స్వార్థ బుద్ధి ఉంది చూడండి. అది ఇది సంకోచిత మనస్తత్వంతో కూడుకున్న బుద్ధి. అది ఈ బుద్ధి అంతా ఒక అయితే కేటీఆర్ అంటే సోకులకు అలవాటు పడ్డ శరీరం అది కేటీఆర్ గారిది. సోకులు అలవాటు పడి ఇంకా కొన్ని విషయాలు మేము లోతుగా వెళ్ళదలుచుకోలేదు. కానీ అవన్నీ అంటే ఆ మాటలు మంచిగా ఉండదేమని వెళ్తలేము. కానీ ఇప్పటికీ ఈ క్షణం వరకైనా బాధితురాల పక్షాన, అంటే చనిపోయిన వ్యక్తి పక్కన గురించి ఒక్క మాట కూడా మాట్లాడలే. ఆ బాలుడి తరపున మాట్లాడలే. పుష్ప గురించే మాట్లాడిండు. పుష్పని మెచ్చుకోవడం కోసం అదేదో రాజుల కోసం కింద ఏదో మనం ఊడిగం చేసినట్టు అట్లా మాట్లాడే ప్రయత్నించారు. అంటే ఆ సినిమా షోకు, ఆ పైన ఆ కల్చర్కి అలవాటు పడ్డ శరీరం, తెలంగాణ ఉద్యమంలో లాటర్ ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి కాబట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ తెలియవు. ఒక వ్యక్తి చనిపోతే ఆ బాధ ఎంత ఉండదో తెలియదు. ఎందుకంటే ఎప్పుడు ఫేస్ చేయలేదు కదా. అంటే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే నేను ఏదో రాజకీయంగా లబ్ధి పొందుతున్న ఒక సంకుచిత మనస్తత్వంతో ప్రవర్తించిన కేటీఆర్ గారి విధానం చూడండి. అది చాలా మాకు బాధ అనిపించింది. ఇప్పటివరకు స్పందించకపోగా, ఇంకేకపోగా సీఎం అని ప్రస్తావించలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు చేస్తారు అని చెప్పి దాన్ని రాంగ్ ట్రాక్లో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దానివల్ల ఏం సాధించారు? ఏమైనా మేలు జరిగిందా? ఏమైనా ఒరికిందా? గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క స్టాండ్ ఏమైనా పడిపోయిందా? ఏమైనా అయిందా? ఏం కాలేదు కదా. అంత పెద్ద అసెంబ్లీ వేదికలను మాట్లాడినప్పుడే
దాన్ని తెలంగాణ ప్రజలు కానీ తెలుగు ప్రజలు కానీ అందరూ అడాప్ట్ చేసుకున్నారు. కానీ మీకు అర్థం కాలే, మీకున్న బుద్ధికి అది అర్థం కాలే. మేము ఒకటి అంటున్నాం రాజన్న, అంటే ఇక్కడ అల్లు అర్జున్ కించపరిచే విధంగా తక్కువ స్థాయి చేసే విధంగా ఏం లేవు కదా. ఎందుకైతే ఇప్పుడు అల్లు అర్జున్ గారు తప్పు చేయలేదు. ఇప్పుడు ఇన్ కేసు తక్కువ స్థాయి కనుక మేము చేయాల్సి వస్తే టికెట్ రేటు పెంచే కాడ ఆపేటోళ్ళం, మిగతా చోట్ల ఆపేటోళ్ళం, కానీ అక్కడ ఏం జరగలేదు కదా. ఎస్ ఓకే, మేము ఎంకరేజ్ చేసినాం, మీరు ఎంటర్టైన్ చేయండి అని ఎంకరేజ్ చేసినాం, మీకు అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసినాం. అన్ని చేసిన తర్వాత కూడా ఉన్న ఫెసిలిటీస్ మీరు రాంగ్ వేలో వాడుకుంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏ సినిమాకి కూడా బెనిఫిట్ షోలు కావచ్చు, రేట్లు కూడా పెరిగాయి, అంటే రేట్లు కూడా పెంచామని చెప్పేసి అంటున్నారు. దీనివల్ల లాస్ అయ్యే కదా గవర్నమెంట్కి ఏం లాస్ కాదు అన్న. అయితే ఏమవుతుంది, వ్యక్తి ప్రాణాల కంటే పెద్దనా, పైసలు ప్రాణాల కంటే పెద్దనా, ఏం పోతుంది అంటే పోతే ఒక 10 కోట్లు 20 కోట్లు పోతుంది. దానివల్ల ఏమవుతుంది, ఒక ప్రాణం పోతుంది కదా అక్కడ. ఇలాంటి ప్రాణాలు ఎన్ని పోతాయో, ఈ వికృతానందం వల్ల ఎంతమంది జీవితాలు ఆగమవుతాయో. మీరు ఇంకోటి కూడా చూడాలి, ఈ కల్చర్ ద్వారానే డ్రగ్ కల్చర్ పెనట్రేట్ అయింది. వీళ్ళు ఎప్పుడైతే ఈ పొలిటికల్ సిస్టమ్ని వీళ్ళు మేనేజ్ చేయడం, ఈ సొసైటీని మేనేజ్ చేయడం, వీళ్ళు ఈ సెంటిమెంట్ ఓరియంటేషన్లో ఎప్పుడైతే తయారయ్యారో ఆటోమేటిక్గా డ్రగ్ అనే మహమ్మారికి ఒక ఈజీ పెనిట్రేషన్ అనేది స్టార్ట్ అయింది. దాన్ని కట్టెలు చేయాలన్నా కూడా ఈ కల్చర్ని మొత్తం ఫస్ట్ డిస్ట్రాయ్ చేయాలి. ఏది సినిమా ఎంటర్టైన్ మోడ్ని డిస్ట్రాయ్ చేయొద్దు, అవన్నీ కాదు మా ఇంటెన్షన్. వీళ్ళు ఏదైతే హైప్ కల్చర్ ఉందో హైప్ కల్చర్ని డిస్ట్రాయ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ బెనిఫిట్ షోల పేరుతో, ఈ షోల పేరుతో ఏదో అప్పటికప్పుడు మార్కెటింగ్ చేసి సినిమా ఎట్టున్నా సరే మా పైసలు మేము బయటకు తీసుకొస్తే చాలు, మిగతా ఎటు పోయినా పర్లేదు అని చెప్తే మంచిగా ఉంటుంది కదా. ఇప్పటికీ నేను చెప్తున్నానన్న, ఫ్యాన్స్ వీళ్ళని బతికిస్తున్నారన్న. ప్రజలు ఎప్పుడో ఓటీటీలకు వచ్చేసిన తర్వాత సినిమాల వైపు చూడడం కూడా మానేశారు, అయినా సరే ఫ్యాన్స్ బతికిస్తున్నారు. ఫ్యాన్స్కి ఇబ్బంది అయినప్పుడు కూడా మీరు స్పందించకపోతే ఎంత గలీజ్ ఉంటుందన్న. సో ఫైనల్ గేమ్ చెప్పు. ఒకటే విషయం అవుతుంది, ఎవరైతే అంటే ఏదైతే విషయం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు స్టాండ్ తీసుకున్నారో ఆ స్టాండ్ని కట్టుబడి ఉంటారు. అదేవిధంగా అల్లు అర్జున్ గారు, మీరు ప్రతిసారి సంజాయించుకునే పని చేయొద్దు. సంజాయించుకోవాల్సి వస్తే కోర్టులో ముందు ఇచ్చుకోండి, కానీ మేనేజ్ చేయాల్సి వస్తే కోర్టు ముందు మేనేజ్ చేసుకోండి. కానీ మీడియా ముందుకు వచ్చేటప్పుడు కానీ, ఎవరినైనా చెప్పేటప్పుడు కానీ, ఏదైనా విషయాన్ని ప్రశ్నించేటప్పుడు కానీ కొంచెం పశ్చాత్తాపడే ప్రయత్నం కనుక చేస్తే, అదైనా సరే ఆ రూపంలో అయినా సరే మృతురాలకు ఒక కండోలెన్స్ దొరుకుతుంది, ఆ పిల్లగాడికి ఒక మనోధైర్యమైన దొరుకుతుందని అయితే మేము కోరుకుంటున్నాం.